టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి ఇప్పుడు వచ్చేసి మీకు రెస్పాన్స్ షీట్లో 40 మార్క్స్ వస్తే క్వాలిఫై, 50 మార్క్స్ వస్తే డిస్క్వాలిఫై. ఎందుకు ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ సంబంధించి. అండ్ ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మీరైతే ఉంటారనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి కూడా ఫాలో అవుతూ ఉంటే, ఇప్పటి వరకు ఫాలో అవ్వకపోయినా పర్లేదు, ఇప్పటి నుంచన్నా కొంచెం ఫాలో అయ్యి అన్ని అప్డేట్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటే కొంచెం మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ మిస్ అవ్వకుండా డైలీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఎంసెట్ సంబంధించి ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కొంతమంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉన్నారు, కొంతమందికి అయితే మాకు డౌన్లోడ్ అవ్వట్లేదని చెప్పేసి కూడా చాలామంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే మీరు ఒకసారి ఒక వెబ్సైట్ అనేది రిఫ్రెష్ చేసుకోండి, మీ యొక్క ఫోన్ కూడా రీస్టార్ట్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి, మీకైతే రావడం జరుగుతుంది. అందరికీ వచ్చినాయి కాబట్టి మీకు కూడా వస్తాయి. అంతేగాని మేమేదో లేదంటే ఏమన్నా తప్పు చేసామా, లేదంటే ఏమన్నా ఎర్రర్స్ అయిందా ఏదైనా మీదేం భయపడకండి. జస్ట్ ఏమన్నా వెబ్సైట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఒకవేళ మీది రాలేదేమో, అంతేగాని ఇంకేమీ అవ్వలేదు. అది గుర్తుపెట్టుకోండి, వస్తుంది. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మరి ఈ యొక్క టైటిల్ నేను ఎందుకని ఇచ్చానంటే 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు, నెక్స్ట్ వచ్చేసి 50 మార్క్స్ వస్తే డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకు ఏంటనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు 40 మార్క్స్ అంటే ఇప్పుడు మనకి ఓవరాల్గా ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎప్పుడెప్పుడు జరిగింది, మే 2nd జరిగింది, నెక్స్ట్ 3rd జరిగింది, 4th అయితే జరిగింది. మొత్తం మనకి 3 డేస్లో డైలీ 2 షిఫ్ట్స్ కాడికి మొత్తం ఓవరాల్గా 6 షిఫ్ట్లో ఎగ్జామ్ అనేది జరిగిందనమాట. ప్రతిరోజు ఒక షిఫ్ట్ అనేది ఈజీగా, మోడరేట్గా, డిఫికల్ట్గా అలా రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోస్లో ఏం చేస్తానంటే ఏ రోజు ఏ షిఫ్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నేను వీడియో చేస్తాను. ఆల్రెడీ వీడియోస్ చేశాను కొన్ని, అండ్ తర్వాత కూడా మళ్ళీ ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు, ఎన్ని మార్క్స్ మైనస్ అవ్వచ్చు అనేది కూడా నేనైతే మాట్లాడతాను. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏంటంటే ఇప్పుడు 40 మార్క్స్ అంటే 40 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అవుతారు. అది ఎవరు అవుతారంటే ఇప్పుడు మనకి 3 డేస్లో 6 షిఫ్ట్లు అయితే జరిగినాయి కదా, వాటిల్లో ఎవరికైతే ఒక టఫ్ పేపర్ వచ్చిందో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఇది అంతా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వచ్చేసి మరి 50 మార్క్స్ వచ్చాయి. 50 మార్క్స్ వచ్చి 50 మార్క్స్ ఎవరికి ఈజీగా ఉంటుంది కదా షిఫ్ట్ అనేది, అంటే పేపర్ అనేది ఈజీగా వచ్చింది అనుకోండి. 50 మార్క్స్ అంటే కొంచెం చదవకపోయినా కూడా పేపర్ ఈజీగా వచ్చింది, మాకు మంచి మార్క్స్ వచ్చేసాయి, ఇప్పుడు మేము క్యాలిక్యులేట్ చేసుకుంటే రెస్పాన్స్ షీట్లు అని చెప్పేసి చాలామంది మురిసిపోతారనమాట. అండ్ అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే అప్పుడు 50 మార్క్స్ వచ్చినా కూడా ఈజీ షిఫ్ట్ అయితే కనుక మీరు డిస్క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను, అంతేగాని అందుకే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. ఇంకొక 10 డేస్ మీరు కనుక వెయిట్ చేస్తే అఫీషియల్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎవరికి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి అండ్ ఎవరు క్వాలిఫై, ఎవరికి ఏ మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటనేది కూడా మొత్తం క్లియర్గా మీకైతే డేటా మొత్తం రిలీజ్ చేస్తారు. వచ్చిన వెంటనే మన ఛానల్లో కూడా మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. అండ్ ఆల్రెడీ వీడియోస్ చేశాను కదా, ప్రజెంట్ మార్క్స్ అనేది చెక్ చేసుకోండి. జస్ట్ ఏంటంటే ఇప్పుడు రెస్పాన్స్ షీట్ అనేది ఎందుకు రిలీజ్ చేశారంటే మీకు అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్స్ ఏమన్నా రైజ్ చేస్తారని చెప్పేసి మీకు రెస్పాన్స్ షీట్ అనేది, క్వశ్చన్ పేపర్ అనేది ఆన్సర్కి రిలీజ్ చేయడం జరిగింది. అంతేగాని ఇవే మార్క్స్ ఫైనల్ అయితే కాదనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు ఒక ఐడియా, ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఈ యొక్క మార్క్స్ అనేవి, ఆ ఒక ఎస్టిమేషన్తోనే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది వీడియో చేశాను. ఆ తర్వాత ర్యాంక్ వర్సెస్ కాలేజ్ కూడా వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి
అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ప్రతిరోజు మీరైతే అప్డేట్ అవుతూ ఉండాలి. ఏ రోజు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఇలా డైలీ కూడా మన ఛానల్లో మీకు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క అప్డేట్ మిస్ అయినా కూడా మీరు కౌన్సిలింగ్లో సీట్ అనేది మిస్ అవుతారు. ఫస్ట్ రౌండ్లోనే కొడితే ఫస్ట్ రౌండ్లో నుంచే మనం అన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు సీట్ అయితే రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్పేసి మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అయిపోతే నేనైతే గైడ్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ రౌండ్ నుంచే వెబ్ ఆప్షన్స్ అనేవి మనం కరెక్ట్గా ఇస్తే టాప్ కాలేజీలో మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. వాటిలో కూడా జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.